హలో అండి, నా పేరు సుజాత. మాది ఇక్కడ గన్నవరం అని చెప్పాను కదా, విజయవాడ దగ్గర. గన్నవరం అంటే ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, గన్నవరం. అయితే నేను మర్లపాలెం వెళ్ళాను. 2 కిలోమీటర్లు ఉంటుంది గన్నవరం నుంచి మర్లపాలెం. 2 కిలోమీటర్లు ఉంటుంది. నేను వాళ్ళు వెళ్ళాను. అయితే మా అక్కాళ్ళు ఇంటి వెనకమాల చెరువు అనమాట. అది చూడండి, అదంతా చెరువు. దూరంగా ట్రైన్ కూడా వస్తా కనపడుతుంది చూడండి. అన్ని చెట్లు, చెరువు, అక్కడ గేదెలు కూడా ఉన్నాయి. చెరువు అంతా బాగుంటుందండి, పెద్ద చెరువు. వెనకమాల అనమాట, ఇంటి వెనకమాల. చూడండి, అందరూ వెళ్తున్నారు చెరువు దగ్గర. ట్రైన్ వెళ్తుంది చూడండి, కనపడుతుంది ట్రైన్. చెరువు వెనకమాల ట్రైన్ అది వెళ్తుంది. మళ్ళీ ఇటు తిరిగితే ఏమన్నా గేదెలు షెడ్లు వేసి ఉన్నాయండి. ట్రైన్ బాగా కనపడుతుంది. అదంతా చెరువు అండి, చెరువు, చెట్లు అవన్నీను. పెద్ద చెరువే. దానిపైన రైలు కట్ట అనమాట. ఇక అవతలకు వస్తే వాటర్ ప్లాంట్ ఒకటి ఉంటుంది. అది రోడ్డు మీద కానీ, ఇదేమో వెనకమాల. ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ అదేమో రోడ్డు మీద అనమాట. వీడియో తెస్తుంటే చూడండి, పక్క నుంచి దాక్కుని చూస్తుంది మక్క. అది వాటర్ ప్లాంట్ అనమాట. ఇది మర్లపాలెం అనమాట ఈ ఊరి పేరు. ఇది మెయిన్ రోడ్డు పైది. మెయిన్ రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి. అక్కడ అందరూ కూర్చుంటారు, బల్లలు ఉంటాయి అక్కడ. అందరూ రోడ్డు మీద కూర్చుంటారు అన్నమాట. ఇక్కడ ఇల్లు కడుతున్నారు, స్టైర్లు. అది వాటర్ ప్లాంట్ అండి. చూపిస్తాను. ముందు వీడియో తీసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానండి. దీనికి వాటర్ ప్లాంట్ చూపిస్తాను అదండి. ఇదండి వాటర్ ప్లాంట్. ఇది వాటర్ ప్లాంట్ రోడ్డు మీదకే దాటి రోడ్డు మీదకి వెళ్తున్నాం చూడండి. ఇది రోడ్డు. అసలు ఇది గన్నవరం వెళ్ళే రోడ్డు, మెయిన్ రోడ్డు అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, టెంపుల్ ఉంది చిన్నది, ఆంజనేయ స్వామి గుడి. ఇది రోడ్డు మీద అనమాట, మెయిన్ రోడ్డు పక్కన. ఆంజనేయ స్వామి, రాయి చెట్టు, టెంపుల్ చూడండి. ఇదంతా చూడండి, ఇదంతా రోడ్డు. అది మక్కాళ్ళ ఇల్లు అండి. ఇక్కడేమో కొత్తగా కడుతున్నారు. వచ్చి చూడండి, మరి నాకు తెలియదు. నేను ఏదో బఠానీలు ఉంటే ఇంట్లో తినుకుంటా వచ్చాను.